ఏం చెప్పారు? అప్పటి నుంచి నేనే మాట్లాడాను. అందరూ నీకు ఒకటే చెప్తున్నారు కళ్యాణ్ వచ్చినాడు ఈరోజు. నువ్వు అది ఎలా అర్థం చేసుకుంటావు నీ బట్టి ఉంటుంది. ఏంటి వద్దు మరి యు ఆర్ నాట్ వీక్. శ్రీజ ఫుల్ బ్రెయిన్ వాడి ఆమెకి వచ్చింది. కుక్కర్ లాగా బ్లాస్ట్ అవుతుంది. I'm not faking. I'm telling it on faith. శ్రీజ ఫుల్ స్ట్రాటజీగా కుక్కర్ లాగా బ్లాస్ట్ అవుతుంది. ఆమె తెలుసు, ఆమెకి వచ్చి నువ్వు డిఫెండ్ చేయడం కంటే తన బ్లాస్ట్ చాలా అంటే హారిఫైంగ్గా ఉంది, స్కేరీగా ఉంది తన అరుపులు. రాత్రి 7:30 How are you? I'm good. వెళ్ళి కూర్చో. డిమోన్ పవర్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఫిజికల్ టాస్క్ బాగా ఆడతావు, అసలు నో ఎనీ పాయింట్స్ ఆన్ దాట్. కానీ అది అయిపోయిన తర్వాత నువ్వు చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటావు, ఏదో ఏ కార్నర్లో ఉంటావు నువ్వు. ఇంకొకటి, నీకు ఇంత పెద్ద పెద్ద హింట్స్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అది అసలు పట్టించుకోవట్లేదు. పెద్ద హింట్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్లో ఉన్న అప్పుడు కూడా ఆడియన్స్ నీకు ఇంత పెద్ద హింట్ ఇచ్చింది, కానీ అది కూడా నువ్వు పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న ప్రతి కంటెస్టెంట్కి చాలా క్లారిటీ ఉంది గేమ్ మీద. ఒక తప్పు ఆయనంటే అది ఎలా కరెక్ట్ చేయాలి, నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకూడదు. బట్ నువ్వు నీ గేమ్లో క్లారిటీగా లేదు. నీకు చూస్తే తెలుస్తుందా ఏంటంటే డిమోన్ పవన్కి కంద బుద్ధి ఉంది, బుద్ధి బలం లేదు. సో కొంచెం బుద్ధి బలం డౌన్లోడ్ చేస్తే నీకు చాలా మంచిగా ఉంటుంది. సో ఐ నామినేట్ డిమోన్. బిగ్ బాస్ హౌస్ అనేది మన పర్సనాలిటీ. అవును. సో నా పర్సనాలిటీ ఏంటంటే నాతో ఎవరైనా మాట్లాడినా, నాతో ఎవరు బాగున్నా నేను బాగుంటా, ఎవరైనా ఎక్కడ పాయింట్ మాట్లాడినా మాట్లాడతా. అవును. సో నా కళ్ళతో చూసేది, యాక్షన్స్లో చూసేది నమ్ముతా. సో బయటకి ఏం వెళ్తుంది, బయట నుంచి ఎవరో చేంజ్ చెప్పినా, సో నాకు జెన్యున్గా ఫీల్ అయితే అది నేను మార్చుకోను. ఎందుకంటే ఆ పర్సన్ నాతో ఎలా ఉంటున్నారు, నాతో ఏం మాట్లాడుతున్నారు, నాతో ఎఫర్ట్స్ ఏం పెడుతున్నారు, అది నాకు ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు 100 మంది వచ్చి చెప్పినా నేను నీకు మార్చడానికి కూడా చెప్పట్లేదు. నేను నీకు ఏం చెప్తున్నానంటే నీకు కందా బుద్ధి ఉందా, కానీ బుద్ధి బలం లేదు నీకు. బికాస్ ఇప్పుడు రితు అనుకో, షీఈస్ ట్రైంగ్ హర్ 100%. నేను చూశాను, అంటే ఏదైనా టాస్క్ ఉంటే ఏదైనా ఉంటే షీఈస్ ఫైటింగ్ అన్లిమిటెడ్. అండ్ ఆ ప్లేస్లోనే షీఈస్ ప్లేయింగ్ మెంటలీ ఆల్సో. ఆ అమ్మాయికి చాలా క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ లేదు. ఫస్ట్ క్లారిటీ లేకుండా నేను ఏం చేసిన ఒక పని చెప్పు. అరే నువ్వు ఎవరైనా నీకు నామినేట్ చేస్తే నువ్వు ఎగ్జాంపుల్ అడుగుతావు, అందరూ ఏమంటారు, అరే నువ్వు ఏమైనా చేస్తావు దాంట్లో అదే ఉంటదిగా. ఎగ్జాంపుల్ చెప్పడానికి అవసరం లేదు దాంట్లో. ఏ గేమ్ అయినా ఫిజికల్ టాస్క్ అయినా బ్రెయిన్ యూజ్ చేయకపోతే నగ్గలేరు. ఎందుకంటే స్ట్రాటజీ అన్నది ఉంటుంది ప్రతి నీ గేమ్ లో. ప్రకారం ఏంటంటే ఫిజికల్ టాస్క్ ఆడుతున్నావు కాబట్టి మెంటల్ అవసరం లేదా? నీకు చెప్పింది అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది, అవసరం ఉందా లేదా చెప్పు. టాస్క్ లో మరి మెంటల్ కూడా ఉంటుంది. కూడా నీకు ఇంత హింట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకురా? అందరూ కూడా నాతో మంచిగా ఉంటున్నారు, మాట్లాడు. నీకు తెలుసా ఇక్కడ అందరూ వచ్చారు గేమ్ ఆడడానికి, ఇలా నమ్మడానికి కాదు. సో ఇక్కడ ఈ రోజు నేను నీకు నామినేషన్ చేస్తున్నానంటే బికాస్ నీ మంచి కోసం. గాట్ ఇట్, గాట్ ఇట్. నేను నామినేట్ చేసేది గౌరవ్, బికాస్ బిగ్ బాస్ హౌస్లో మీరు కెప్టెన్గా చాలా బాగా చేస్తున్నారు, కానీ మీ కెప్టెన్సీని మీరు సక్రమంగా చేయలేదని నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఇంకో కెప్టెన్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేయలేదు అనే పాయింట్ నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే మీకు బాధ్యత ఉంది, ఆయనకి బాధ్యత ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీకు అనవసరం, మీరేం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. యాజ్ ఏ క్యాప్టెన్గా ఆ లేడీస్ గొడవలోకి నేను వెళ్ళాను, హౌస్లో ఏం జరిగినా ఆయన పట్టించుకోవట్లేదు అనే మాట మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇండివిజువల్, ఇప్పుడు ఇక్కడ క్యాప్టెన్ అయినా కూడా మీ ఇండివిజువాలిటీ చూపించాలి. కాబట్టి నా పాయింట్లో మీరు కొంచెం ఆ విషయంలో కొంచెం తగ్గారనిపించింది. అండ్ కొంచెం తడబడుతున్నారు కూడా ఏదైనా చెప్పడానికి కూడా. ఎందుకంటే సరే మీకు లాంగ్వేజ్ ఇష్యూ ఉండొచ్చు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం క్యాప్టెన్సీ టైంలో కొంచెం ఎక్కడో తగ్గారు అనిపించింది. ఇది నా పాయింట్. గౌరవ్ గారు, మీకు ఏదన్నా డిఫెండ్ చేసుకోవాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. Seriously bro, not expected this. నామినేషన్
అందులో చిన్న సజెషన్ కూడా వస్తుంది. ఓన్లీ కెప్టెన్షిప్ గురించి. ఎస్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఎలిమినేషన్ టైంలో ఐ వాజ్ చాలా హ్యాపీ ఉంది అండ్ వీ గాట్ సేవ్ ఈవెన్ లాస్ట్ టైంలో. ఫ్రెండ్ అండ్ కాదు కదా, నీ కెప్టెన్సీ తనకు నచ్చలేదు. డోంట్ లైక్ యువర్ కెప్టెన్సీ. అది ఎప్పుడైనా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నావు గౌరవ్తో? నచ్చలేదు. చెప్పా టాక్ అబౌట్ దట్. టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్. Give him 1 minute time. గుడ్ ఫ్రెండ్షిప్. నీకే పాయింట్స్ లేవా? నేను చెప్పింది అర్థమైందా నీకు? ఏంటి మొత్తం అర్థమవుతుంది. జస్ట్ ఫ్రెండ్షిప్. क्या समझ रहा है